కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఒకసారి మిస్టేక్ చేస్తే ఓకే, కానీ రిపీట్ గా చేస్తే దాన్నే కోలీవుడ్ అంటారు. తెలుగులో తమ సినిమాను మార్కెట్ చేసుకోవాలి అనుకోవడం మంచిదే, కానీ మరి టైటిల్స్ సంగతి ఏంటి? గత అనుభవాల నుండి లెసన్స్ నేర్చుకోవాల్సిన తమిళ తంబేలు మళ్ళీ అదే పొరపాటు చేయడం వెనుక ఉద్దేశం ఏంటి? టాలీవుడ్ ఆడియన్స్ అంటే అంత నమ్మకమా లేక చిన్న చూపా? తెలుగు టైటిల్స్ విషయంలో పరభాషా హీరోలు అదే పొరపాటు రిపీట్ చేస్తున్నారు. ఇక్కడ మార్కెట్ కొల్లగొట్టాలని స్కెచ్లేస్తే సరిపోదు, అందుకు తగ్గట్లు చర్యలు తీసుకోవడంలో తడబడుతున్నారు. రజనీ నుండి ధనుష్ వరకు తెలుగు టైటిల్స్ విషయంలో కేర్ తీసుకోవడం లేదు. తమిళ టైటిల్స్ నే యాజ్ టీజ్ దించేస్తున్నారు. కాదు టాలీవుడ్ ప్రేక్షకులపై రుద్దేస్తున్నారు. దీనివల్ల తమ మూవీస్ ఇక్కడకు తీసుకురాగలుగుతున్నారేమో కానీ ఆడియన్స్ అటెన్షన్ క్రియేట్ చేయడంలో ఫెయిల్యూర్ అవుతున్నారు. తమిళ టైటిల్స్ నే తెలుగులోకి మక్కి దించి ఫెయిల్యూర్స్ చవి చూస్తున్నా కూడా తమిళ హీరోలు వేకప్ కావట్లేదు. తమ లాంగ్వేజ్ పై లవ్ అండ్ ఎఫెక్షన్ ఉండొచ్చు, కానీ ఇతర భాషల్లో సినిమాను తీసుకురావాలనుకుంటున్నప్పుడు ఆయా భాషలకు రెస్పెక్ట్ ఇవ్వాలన్న ఉద్దేశం లేనట్లు కనిపిస్తోంది. గత ఏడాది వచ్చిన వెటియాన్, తంగలాన్, కంగువా, రాయన్, ఐలాన్ సినిమా టైటిల్స్ చూస్తే అర్థమవుతోంది తెలుగు భాషపై వారికున్న ప్రేమ, అభిమానం. ఈ సమస్య వస్తుందని తెలిసి తెలివిగా కాస్త మేనేజ్ చేస్తున్నాడు మక్కల్ సెల్వన్. ఇక మాలీవుడ్ సంగతి చెప్పనక్కర్లేదు. ఎప్పుడూ ఆ నోరు తిరగని, అర్థం తెలియని టైటిల్స్ తోనే వస్తున్నాయి, కానీ ఎక్కువగా ఓటీటీకే పరిమితమవుతున్నాయి. అయితే ఈ ఏడాది మోహన్ లాల్ మూవీస్ ఎంపురాన్, తుడురం తెలుగులోనూ సందడి చేశాయి, కానీ మలయాళ టైటిల్స్ నే ఇక్కడ కంటిన్యూ చేశారు. తుడురం బాగున్న టైటిల్ మీనింగ్ తెలుగు ఆడియన్స్ కన్ఫ్యూజ్ క్రియేట్ చేసింది. బొమ్మను టాలీవుడ్ ప్రేక్షకులకు చేరువ చేయడంలో ఫెయిల్యూర్ అయింది. కన్నడ మూవీస్ ది కూడా ఇదే కహాని. టైటిల్స్ విషయంలో రజనీకాంత్, మోహన్ లాల్ అలా చేశారంటే వాళ్ళకి ఎలాగైనా చెల్లిపోతుంది, కానీ సూర్యకేమైంది? ఓన్ హీరోగా తీసుకుంటున్న టాలీవుడ్ ఆడియన్స్ కోసం కేర్ తీసుకోవాలని అనిపించలేదా, లేదా లైట్ తీసుకున్నాడా? తెరపై క్లీన్ చీట్ ఇమేజ్ ఉన్న ఈ స్టార్ హీరో తెలుగు ఆడియన్స్ నే కాదు, కోలీవుడ్ ఫ్యాన్స్ ని కూడా హర్ట్ చేశాడా? రజనీ, మోహన్ లాల్ చేసినట్టే ఇప్పుడు సూర్య కూడా చేస్తున్నాడు. అదే బాటలో నడుస్తున్నాడు. కరుప్పు అంటూ తమిళ టైటిల్స్ తోనే తెలుగు వెర్షన్ పట్టుకొస్తున్నాడు. సూర్య బర్త్డే సందర్భంగా టీజర్ రిలీజ్ చేశారు. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా కనిపిస్తోంది. సూర్య నయా లుక్ లో మరొకసారి అడ్మైర్ చేశాడు. గజనీలోని ఓ సీన్ రీక్రియేట్ చేసి థ్రిల్ చేశాడు. కానీ కరుప్పు టైటిల్ విషయమే కాస్త టాలీవుడ్ ఆడియన్స్ కి అర్థం కావడం లేదు. కరుప్పు అంటే నలుపు అనే అర్థం. ఇది తెలుగు ఆడియన్స్ కి తెలీదు. ఇప్పుడు తమిళ తమిళు ఇంగ్లీష్ టైటిల్స్ తో టాలీవుడ్ ఆడియన్స్ ని మేనేజ్ చేస్తున్నట్లు బ్లాక్ పెట్టేయచ్చు, కానీ అరవ టైటిల్ తోనే వచ్చేస్తున్నాడు సూర్య. కరుప్పులో తమిళ్లో శరవణ్ అనే ఫక్త్ తమిళియన్ పేరుతో వస్తున్న సూర్య తెలుగులో మాత్రం తన రియల్ నేమ్ తో పలకరించబోతున్నాడు. సినిమాలో నేమ్ మార్చాలన్న ఆలోచన ఉన్న దర్శకుడు ఆర్జే బాలాజీకి మరి టైటిల్ నేమ్ ఎందుకు చేంజ్ చేయాలని ఆలోచన రాలేదో. గతంలో తను దర్శకత్వం వహించిన మూకుత్తి అమ్మన్ను కూడా అమ్మోరుతలిగా ఇక్కడ ఆడియన్స్ ముందుంచాడు డైరెక్టర్. సూర్యను ఎలాగో టాలీవుడ్ ఆడియన్స్ ఓన్ చేసుకున్నారు కాబట్టి టైటిల్ మార్చకూడదని అనుకున్నాడా? ఏ భాషలో తెచ్చినా తెలుగు ప్రేక్షకులు చూస్తారులే అనే ధీమానా సూర్య కూడా కేర్ ఎందుకు తీసుకోలేదో. గత సినిమాల రిజల్ట్ చూసి కూడా అరవ టైటిల్ తోనే బొమ్మలు తెచ్చేయాలన్న మొండి వైఖరి ఎందుకు వీడడం లేదు? వీటన్నింటికి త్వరలో జస్టిఫికేషన్ ఇస్తారేమో చూడాలి. సౌత్ లో సూపర్ క్రేజ్ ఉన్న హీరో సూర్య. అంతేకాదు సిల్వర్ స్క్రీన్ పై గ్రీన్ ఇమేజ్ ఏర్పాటు చేసుకున్నాడు. అలాంటి సూర్య ఇందులో సిగార్ తాగుతున్నట్లు చూపించారు. ఇదే తమిళకు మింగుడు పడ్డం లేదు. ఇలాంటి సీన్స్ ఫ్యాన్స్, ప్రేక్షకులను తప్పుదోవ పట్టించేవిగా భావిస్తున్నారు. గతంలో రజనీ జైలర్, లియోలో విజయ్ స్మోక్ చేయడాన్ని సహించలేకపోయింది కోలీవుడ్. సామాజిక బాధ్యత ఎక్కువగా కనపరిచే సూర్య కూడా స్మోకింగ్ సీన్స్ లో నటించడంతో కాస్త హర్ట్ అవుతున్నారు. తమ హీరో నుండి ఇలాంటి సీన్స్ చేయాలని కోరుకోవడం లేదని భావిస్తున్నారు. మరి టాలీవుడ్, కోలీవుడ్ ఆడియన్స్ నుంచి వస్తున్న అబ్జెక్షన్స్ సూర్య పట్టించుకుంటాడా? అంత టైం ఈ హీరోకుందా? లెట్స్ వాచ్.